ఇండియన్ సినిమా మొత్తం కూడా మైథాలజీ వైపు చూస్తోంది. ఎవరి మార్కెట్కు తగ్గట్లు వారు సేమ్ జానర్లో మూవీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్లో శర్వానంద్ చేరిపోయాడు. వరుసగా డిఫరెంట్ మూవీస్ చేస్తున్నాడు శర్వా. ఇదే స్పీడ్లో భారీ మైథాలజికల్ ప్రాజెక్ట్లోకి అడుగు పెడుతున్నాడట. ఇది ధనుష్ నటిస్తున్న మైథలాజికల్ మూవీ తమిళ మురుగన్. తెలుగులో త్రివిక్రమ్ ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్న గాడ్ ఆఫ్ వార్ కు పోటీగా తెరకెక్కుతోంది. మరో తమిళ హీరో శివకార్తికేయన్ కూడా సేయన్ పేరుతో. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా పెద్ద లిస్ట్ అవుతుంది. సాక్షాత్తు మహేష్ బాబు నటిస్తున్న వారణాసి సినిమా గురించి మరోసారి చెప్పుకురావాల్సి వస్తోంది. ఇప్పుడు ఇదే దారిలో మరో తెలుగు హీరో నడవబోతున్నాడు. నారీ నారీ నడుమ మురారి, బైకర్, భోగి లాంటి డిఫరెంట్ మూవీస్ తర్వాత శర్వా ఈసారి మైథాలజీ మూవీ చేయాలనుకుంటున్నాడు. అందుకు ఇటీవలే బాక్సాఫీస్ ముందుకు వచ్చిన నాగబంధన్ దర్శకుడు అభిషేక్ నామాతో చేతులు కలపాలనుకుంటున్నాడు. ఈ సినిమా పెద్దగా మెప్పించలేకపోయినా విజువల్స్ పరంగా ఇంప్రెస్ చేసింది. శర్వానంద్తో తెరకెక్కించే మైథాలజీ మూవీ కోసం పక్కా స్క్రిప్ట్ తో, పర్ఫెక్ట్ బడ్జెట్ తో ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నాడు అభిషేక్. అందుకే శర్వా డేట్స్ ఇచ్చినట్లుగా సమాచారం. బైకర్ తర్వాత త్వరలో భోగి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు శర్వానంద్. ఈ సినిమా పూర్తయిన తర్వాత శ్రీను వైట్ల దర్శకత్వంలో కామెడీ ఎంటర్టైనర్ సెట్స్ పైకి వెళ్లనుంది. వచ్చే సంక్రాంతి పండగకి రిలీజ్ ప్లాన్ తో శ్రీను వైట్ల శర్వా చిత్రం చిత్రీకరణ జరుపుకోనుంది.